ఓడిపోయావు ఓడిపోయావు ఓడిపోయావు. నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క సంబంధాల్లో, నీ యొక్క చదువులో, నీ యొక్క జీవితంలో నువ్వు ఓడిపోయావా? నిన్ను చూసి అందరూ నువ్వెందుకు పనికిరావని నేను అంటున్నారా? అయితే ఈ మాట నీ కోసమే. విను. ఈరోజు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నీ దగ్గర ఉండొచ్చు, కానీ దేవుడు రేపు చేసే పనిని చూసి వారు ఆశ్చర్యపోతారు. ఒక అపజయం నీ జీవితాన్ని నిర్ణయించదు. ఒక తిరస్కారం నీ విలువను తగ్గించదు. ఒక ఓటమి నీ జీవితాన్ని రద్దు చేయదు. బైబిల్లో యోసేపుని తన సొంత వాళ్ళే అమ్మేశారు, కానీ దేవుడు అతని దేశాన్ని రక్షించే ఒక నాయకుడిగా నిలబెట్టాడు. ప్రసంగి 3:11 బైబిల్ ఎలా చెబుతుంది? దేని కాలమందు అది చక్కగా జరిగినట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు అని. కాబట్టి ధైర్యమును వదులుకోకు. దేవుడు ఆలస్యంగా పనిచేస్తున్నట్టు ఉండవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఆలస్యంగా రాడు. ఈరోజు నీ ఫెయిల్యూర్ నీ ముగింపు కాదు, నీ సక్సెస్కి ఒక టర్నింగ్ పాయింట్. ఈ బాధను పక్కన పెట్టి దేవుని మీద భారం వేసి ఈరోజు నూతనంగా మొదలు పెట్టండి. ఆయన మీ అపజయాల్ని విజయాలుగా మార్చగలడు. ఈ వీడియో మీలో ధైర్యాన్ని నింపితే బాధకున్న మీ స్నేహితుడికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.